అశేష జనం మధ్య సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. జగనన్నకు మేమంతా తోడుగా ఉన్నామని తరలివస్తున్నారు జనం. ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర నల్లగట్ల, బొత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల మీదుగా సాగింది. ఎర్రగుంట్లలో స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు సీఎం జగన్. అనంతరం దీపగుట్ల వద్ద వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గోవిందపల్లె, చాబోలు, నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకోనుంది. సాయంత్రం నంద్యాల ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ జరగనుంది. అనంతరం కర్నూలు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. పాణ్యం, సూగాలిమెట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్లు, నన్నూరు, పెదటేకూరు, చిన్నకొట్టాల, కె మార్కాపురం క్రాస్, నాగులాపురం మీదుగా పెంచలకలపాడు చేరుకోనుంది. ఈ యాత్ర రాత్రి పెంచలకలపాడులో సీఎం జగన్ బస చేయనున్నారు. రైట్, నంద్యాలలో మేమంతా సిద్ధం బహిరంగ సభా ప్రాంగణం నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు అందిస్తారు. రైట్ కార్తీక్, నేను ప్రస్తుతము ఇక్కడ మీటింగ్ జరిగేటువంటి నంద్యాల ప్రాంతంలో ఉన్నాను. మనం చూడొచ్చు ఎండలో కూడా ఎటువంటి రోజు కనిపిస్తుందో ప్రతి ఒక్కరు ఈరోజు మీటింగ్ హాజరైన వీరందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మకూరు, శ్రీశైలం. ఎట్లా ఉంది? నిన్నటి నుంచి యాత్ర జరుగుతుంది కదా. సూపర్ సూపర్, జన నీరాజనం, జనం నీరాజనం. ప్రతి ఒక్కరిలో కూడా చూడొచ్చు జెండాలు పట్టుకుని నంద్యాలకు సంబంధించినటువంటి ఈ గ్రౌండ్ లో పూర్తిగా క్రికెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా ఈ ముందు గ్యాలరీలో ఉండాలి, ఇక్కడికి వచ్చేయాలి, యూత్ కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా మంది రైట్, రెండో రోజు మేమంతా సిద్ధం సభ జనసంద్రంలా మారింది. తండోపతండాలుగా జనం తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీపగుంట్లకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్న నేపథ్యంలో ఇటు ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా జనం భారీగా తరలి వచ్చి తమ అభిమాన నాయకుడి మీద ప్రేమ కురిపించారు పూల వర్షం రూపంలో. ఇప్పుడు ప్రస్తుతం నంద్యాలకు చేరుకోబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ఒక కొద్దిసేపటి క్రితం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఎర్రగుంట్లలో వివిధ పథకాల్లో దాదాపు 93.06% మంది ప్రజలు లబ్ధి పొందినట్టుగా ఆయన వివరించారు. ఎర్రగుంట్లలో దాదాపు 1500 ఇళ్లకు గాను 1400 ఇళ్లకు లబ్ధి చేకూరినట్లుగా వివరించారు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, అర్హత ప్రామాణికంగా పథకాలు అందజేశాం అన్నట్టుగా కూడా సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని ఆయన వివరించారు. మన తలరాతలు మార్చే ఎన్నికలు అన్నారు సీఎం వైఎస్ జగన్. ప్రజలంతా భవిష్యత్తుకు ఓటు వేయాలని కోరారు. చేసిన మంచిని చూసి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు. రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగంట్ల గ్రామం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా జరిగిన మేలును గ్రామస్తులకు ఆయన వివరించారు. వివిధ పథకాల ద్వారా ఎర్రగుంట్లలో 93.06% మందికి లబ్ధి చేకూరిందన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయన్నారు. ఎక్కడా లంచాలకు తావు లేకుండా లబ్ధిదారులకు పథకాలు అందించామని వివరించారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. తనకంటే ముందు చాలామంది సీఎంలు పనిచేశారని, ఇంత చిన్నోడు చేసిన పనులను చంద్రబాబు చేయగలిగారా అని గ్రామస్తులను ఆయన ప్రశ్నించారు. తన పాలనలో ప్రతి అక్క చెల్లెమ్మల ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందన్నారు. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించాలని కోరారు. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్ళు మారిపోయాయి. స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది. పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద ఇంతకు ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలా మందికి తెలియదు.
క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5% 4% కట్ చేసుకొని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది, ఏకంగా 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం, ఏకంగా 25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.